శ్రీమాత్రే నమః. ఈరోజు 14వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 13వ శ్లోకాన్ని చెప్పుకుందాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు ఇంద్రియాల స్పర్శల వల్ల, కౌంతేయ కుంతీపుత్రుడా, శీతోష్ణ చలి వేడి, సుఖ దుఃఖదాహ సుఖ దుఃఖాలు వచ్చేది, ఆగమాపాయిను రావడం పోవడం కలిగినవి, నిత్యాహ అనిత్యాహ అంటే శాశ్వతం కావు అని, నిత్యాహ అంటే నిత్యం అంటే శాశ్వతము, అనిత్యం అంటే శాశ్వతం కావు. ఆగమాపాయినో నిత్యాహ అంటే రావడం పోవడం కలిగినవి ఎప్పుడు శాశ్వతం కావు అని టోటల్ మొత్తం ఇక్కడ ఒక వాక్యం వస్తుంది. తాం స్థితిక్షస్వ భారత, తాం స్థితిక్షస్వ వాటిని ఓర్చుకొనుము, భారత అంటే భరతవంశీయుడా అని. ఓ కౌంతేయ, ఇంద్రియాల స్పర్శల వల్ల చలి వేడి సుఖ దుఃఖాలు కలుగుతాయి. అంటే ఇంద్రియాలు అంటే కండ్లు ముక్కు చెవులు, ఈ బయట కనిపించే ఏవైతే మనకు ఆధారపూర్వకంగా ఉన్నాయో వాటి వల్లే మనకి చలి కానీ వేడిమి కానీ సుఖాలు కానీ దుఃఖాలు కానీ బాధ అనేవి కలుగుతున్నాయి. ఇవి వచ్చిపోయేవి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, శాశ్వతమైనవి కావు. కాబట్టి ఓ భరత, వాటిని సహనంతో భరించు. ఈ వచ్చిపోయే వాటిని శాశ్వతంగా భావించద్దు, సహనంతో భరించు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. 15వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.